జనగామ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్ల తీరు మారలేదు. వ్యాపారుల చేతిలో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి స్పందించినా ధాన్యానికి మద్దతు ధర దక్కలేదు. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు 500 బోనస్ దేవుడెరుగు. రైతులే ఉల్టా 640 రూపాయలు నష్టపోతున్నారు. ప్రభుత్వం తీరుపై ఎమ్మెల్యే పళ్ళ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో తెలిసిపోయింది. జనగామ మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మకై రైతుల కష్టాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా హెచ్చరించినా రైతులకు న్యాయం జరగడం లేదు. ముఖ్యమంత్రి స్పందించి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినా మార్కెట్లో ధాన్యం కొనుగోళ్ల తీరు మారలేదు. వ్యాపారుల దోపిడీ ఆగలేదు. జనగామ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన దిగిన నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి స్పందించినప్పటికీ గురువారం మార్కెట్లో క్వింటా ధాన్యానికి వ్యాపారులు పెంచిన ధర కేవలం 30 రూపాయలు మాత్రమే. ఈనాం ఆన్లైన్ ట్రేడింగ్ లో 1530కు ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మద్దతు ధర క్వింటాలకు 2200కు బదులుగా 1560కి మాత్రమే కొనుగోలు చేశారు. అంటే రైతులు ఆందోళన నేపథ్యంలో సీఎం ట్వీట్ చేసిన వ్యాపారులు విధిల్చింది 30 రూపాయలే. బోనస్ ఈ రేటే గది లేదంటే బోనస్ వేయడానికి వస్తుందన్నా, రేటే గది లేదా అన్నప్పుడు బోనస్ ఏం చూస్తుంది. ఇంతవరకు బోనస్ అనలే, రేటే సక్క లేదా మార్కెట్ లో. పోయిన వానకాలం అప్పుడు కొన్నారు 21, 22 దాకా కొన్నారు. ఇప్పుడు ఏంది 1500, 1600, 1700. అప్పుడు ఇంకా పచ్చిగా ఉంటాయి. అసలు వాటికి రేటు పెట్టిలో, ఇసుంటి వాటికి ఇప్పుడు రేటు పెడతలేరు. ఐకేఎం సెంటర్ అని పెట్టిలో ఇంతవరకు కాంటాలు అయితే జోకులు లేదు, ఊళ్ళో భారతనే రాలేదు. ఇక ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు బోనస్ అనే రేట్లు మరి రైతులకు పెంచాలంటే ఏది మ్యాచ్ చూసుకొని పోయి వాళ్ళు ఏసీ రూమ్ లో కూర్చొని తర్వాత మాట్లాడుకున్న తర్వాత వచ్చి రేటు ఎగ్గితాయింది అని చెప్తారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వరుసగా 2వ రోజు గురువారం మార్కెట్ యార్డును సందర్శించి రైతాంగానికి అండగా నిలిచారు. జనగామ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కేవలం కంటి తుడుపు చర్యగా ట్వీట్ చేసి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో జోక్యం చేసుకున్న 30 రూపాయలు పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ముష్టి వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నుంచి మార్కెట్లో కనీస మద్దతు ధర 2200 రూపాయల ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన ముందుండి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు కూడా క్వింటాకు 2200 చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. అన్నదాతలకు అన్యాయం జరిగితే మార్కెట్ యార్డుకు వచ్చి కూర్చుంటామని హెచ్చరించారు. ఇక్కడ లేని విధంగా జనగామ మార్కెట్ లో రైతులను దోపిడీ చేస్తున్నారు. ఇవాళ రేటు 1500 రూపాయలకు రేట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇవాళ మాయిచర్ ఎక్కువ ఉందంటే ఉంటది, ఉన్న దగ్గరనే ఒక్కో దగ్గర 2000, 2200 చెప్పి తీసుకుంటున్నారు. గతంలో ఇదే మార్కెట్ లో గత సీజన్ లో ఆనాడు 1850, 1900, 1950 తీసుకున్నారు. ఇదే 40-50 మాయిచర్ వచ్చినట్లయితే రైతులకు వీళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. మార్కెట్ వాళ్ళు ఇక్కడున్న ట్రేడర్స్ తో కలిసి మాట్లాడి రైతులకు ఉపయోగపడే విధంగా చెప్పాలి తప్ప రైతులను దోచుకునే విధంగా 1530 రూపాయలకు క్వింటాల్కి అలా ధర నిర్ణయించిందంటే చాలా దురదృష్టకరం. దోపిడీ తప్ప మరొకటి కాదు. పార్లమెంటు మాజీ సభ్యులు, ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులు జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు. ప్రస్తుత యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యానికి తక్షణమే క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలను ఏర్పాటు చేయడం లేదని విమర్శించారు. తద్వారా పలువురు రైతులు ప్రైవేట్ డీలర్లను నేరుగా రైస్ మిల్లులను అమ్ముకొని నష్టపోతున్నారని తెలిపారు. బోనస్ మాట దేవుడెరుగు, కనీసం మద్దతు ధరనైనా రైతులకు దక్కేలా కొనుగోలు కేంద్రాల్లో త్వరితగతిన ధాన్యం తూకం వేయాలని డిమాండ్ చేశారు. మరి వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిండ్రు, అధికారులు వచ్చి ప్రారంభించిండ్రు. అన్ని వడ్ల కుప్పలు అవుపడ్డాయి. పోయి తిరిగి చూస్తాము, ఏమున్నది కొనడం లేదు, ఏం లేదు. ఎప్పుడు కొంటారంటే చెప్పేటోడు లేడు. ఆఖరికి రైతులకు ఏం దుస్థితి వచ్చిందంటే రైస్ మిల్లర్లు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు 1830 రూపాయల గుంట మేమని. రైతులు వడ్లు కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్లు కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొచ్చి ప్రభుత్వ యంత్రాంగం కొనకపోతే వాటిని మళ్ళీ రైస్ మిల్లర్లకు అమ్ముతున్నారు, లారీల లోపల పోతున్నాయి.
మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చెప్పింది, ఎలక్షన్లకు ముందు ఏం చెప్పింది, క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పిండ్రు ఎంఎస్పీ ప్రైస్ మీద. ఇలా 2203 ఎంఎస్పీ ప్రైస్ వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికి 500 అదనంగా, అంటే 2703 రూపాయల కొనాలి క్వింటాలు. ఇలా 1800లకు అమ్ముకునేటువంటి దుస్థితి ఇలా రైతులకు వచ్చింది. జనగామ మార్కెట్ యార్డులో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అధికారులు చేతులు దులుపుకున్నారు. తేమ తాలు పేరుతో యథావిధిగా ట్రేడర్లు, వ్యాపారులు రైతులను గోసపెడుతున్నారు. క్వింటాకు 500 రూపాయల బోనస్ ధర ఇస్తామని కాంగ్రెస్ ఆశ పెట్టినప్పటికీ ఇప్పుడు బోనస్ ధర దేవుడెరుగు మద్దతు ధర దక్కని పరిస్థితి ఎదురవుతోంది. క్వింటా ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర 2200 రూపాయలు కాగా జనగామ మార్కెట్లో రైతులకు దక్కింది 1560 రూపాయలు మాత్రమే. అంటే తమకు 500 బోనస్ ను బదులుగా 640 రూపాయలు ఉల్టా నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.